హలో ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ ఇగురు కూర చేయటానికి పావు కేజీ కాకరకాయలు, ఉప్పు, కాకరకాయలు కొద్దిగా గీరి ఉప్పేసి ఇలా అంటించుకున్నవి ఇవి. హలో ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయలు ఇగురు కూర చేసుకోవటానికి ఇలా ఒక పావు కేజీ కాకరకాయలు గీరి ఉప్పు అంటించి ఒక 10 నిమిషాలు పెట్టుకున్నవి. ఉప్పు అంటించిన తర్వాత చూసారా ఆ చేదు వాటర్ అనేది ఎలా బయటికి వచ్చేస్తున్నాయి పిండుతుంటే. ఇలా పిండుకోవాలి ఉప్పు అంటించి. ఇదిగోండి, ఇలా పిండుకొని ఉప్పు అంటించి ఇదిగోండి, ఇదంతా చేదు నీరు. ఆ ఉప్పు అంటితేనే నీరు వచ్చేస్తుంది, ఆ చేదు అనేది ఇలా పిండుకుంటే. తర్వాత ఇవి 2-3 సార్లు మంచి వాటర్తో కడిగేసుకొని ఇదిగోండి ఉప్పు అంటించిని వాటర్ చూసారా పచ్చగాను ఉప్పుతో ఎలా వచ్చినాయో పచ్చగా ఆ చేదు నీరు. ఇవన్నీ ఇప్పుడు 2-3 సార్లు వాటర్తో ఫ్రెష్గా కడుక్కొని ఆ తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చగా వాటర్ చూసారా చేదు వాటర్ ఇలా వచ్చేస్తాయి అన్నమాట. పావుగంట ముందు గీరి ఉప్పు వేసి పెట్టుకుంటే ఆ వాటర్ అంటే ఇలా వచ్చేస్తాయి. ఇదిగోండి, మెజర్మెంట్తో ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, కట్ చేసిన పావు కేజీ కాకరకాయలు ఇలా ఒక గిన్నెలో ఆయిల్ వేసి వేయించుకోవాలి. కొద్దిగా డీప్ ఫ్రైగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా మనం కాకరకాయ కర్రీ అని చేస్తారు కొంతమంది. అందులో కాకరకాయ కర్రీ అంటే టమాటా ఇవన్నీ వేసుకుంటారు కొంతమంది. కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయరు. కాకరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దాని టేస్టే పోతుంది. అందుకని కాకరకాయ ఇలా వేయించుకొని పావు కేజీ కాకరకాయ వేయించితే ఇదిగోండి కొన్ని అయినాయి. ఇదిగోండి, ఆ తర్వాత ఒక పెద్ద స్పూను ఎల్లిపాయ కారం వేసుకోవాలి. ఇదిగోండి మగ్గింది చూసారా. ఎల్లిపాయ కారం వేసుకొని ఇలాగా కలయ పెట్టుకోవాలి. ఇదిగోండి, చిన్నగా ఇలా కలయ పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్ మీద పెట్టుకోవాలి. అప్పుడు ఎల్లిపాయ కారం పచ్చి వాసన పోయే వరకు 5 నిమిషాలు ఉంచితే మనకు ఇగురు రెడీ అయిపోతుంది. ఇదిగోండి కాకరకాయ ఇగురు కూడా కూర రెడీ అయిపోయింది. ఇలా మనం బౌల్లో తీసేసుకోవాలి. ఇదిగోండి, తోటకూర ఇగురు లాగానే ఇది కూడా కాకరకాయ ఇగురు చేసుకోవచ్చు. ఇగురు కూర వేయించితే కొద్దిగా అవుతుంది ఇగురు కూర అంటే. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి, మీకు నచ్చితే మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే, మీకు నచ్చితే చిన్న లైక్ చేస్తారా?